వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక మంచి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. వారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈ శేర్లింగంపల్లి డివిజన్ తీసుకుంటే, ఈ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? బీజేపీ ఈ 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు కానీ, అప్పటికే బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ కలిసి పనిచేయటంలో పార్టీ చాలా ముందుకెళ్ళే పరిస్థితి వచ్చింది. ఈరోజు టీఆర్ఎస్కి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితిలో ఈరోజు బీజేపీ శేర్లింగంపల్లి తయారైందని చెప్పారు. ఇప్పుడు మనం ఈ శేర్లింగంపల్లిలో చూసుకుంటే టీఆర్ఎస్ నుంచి గాంధీ గారు గెలిచారు. 2018 ఎలక్షన్స్లో చూసుకుంటే వారు ఎలాంటి హామీలు ఇచ్చారు? ఆ హామీలను ఏమైనా నెరవేర్చారా? ఒకవేళ నెరవేర్చని ఎడలా మీరు వారిపై ఏ విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు? దాదాపుగా 14 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నీ కూడా సుందరీకరణ చేస్తామని చెప్పి ఆ చెరువు డెవలప్మెంట్ అనే ఒక ప్రక్రియలో వారికి ఏదో ఫండ్స్ శాంక్షన్ చేసామని చెప్పి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఏమాత్రం చెరువుల్ని సుందరీకరణ చేయకపోగా ఆ పేరుతో కబ్జాలు పెట్టుకుంటూ చెరువులు పూడ్చుకుంటూ మేమేదో డెవలప్ చేస్తున్నాం అని చెప్పి చెరువులు ఉన్న పరిస్థితుల్లో సపోజ్ ఒక 20 ఎకరాలు చెరువు ఉందనుకోండి, 10 ఎకరాల వరకు కబ్జా పెట్టేశారు. ఇంకా మిగతా 10 ఎకరాలకి బౌండరీ చేసి ఇదే చెరువు అనేది చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఆ ఎవరైతే చెరువులు కబ్జా పెడుతున్నారో వాళ్ళు ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తూ వీళ్ళు కూడా డబ్బులు సంపాదించుకునే ప్రక్రియలో ఈరోజు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పనిచేస్తూ ఉన్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మొన్న చెరువులు కూడా మేము మొత్తం తిరిగి ఎక్కడెక్కడ కబ్జాలు అవుతున్నాయి అన్నీ కూడా చూడటం జరిగింది. దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఒక ఉద్యమం చేయడం కూడా జరిగింది. నిన్నగాక మొన్న మేము ఆ చెరువులు పర్యటన చేసిన తర్వాత వాళ్ళు ఒక కమిటీ వేసుకొని ఈ చెరువులను ఏదో మళ్ళీ సుందరీకరణ చేయాలా, అది చేయాలి, ఇది చేయాలని మళ్ళీ కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా శిలాఫలకాలు తప్పితే ఏ చెరువును కూడా సుందరీకరణ చేసి వారికి ఏదో ట్రాక్ వేస్తామని చెప్పి లోపల నీళ్లు బ్రహ్మాండంగా ఉండేటట్టుగా మురికి నీరు తరగకుండా చూస్తామని చెప్పి అనేక రకాలుగా చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వర్క్ ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఫెయిల్ అవుతూ ఉన్నారు. మరి ఎలాంటి డబ్బులు ఏమవుతున్నాయని కూడా ఎవరికి అర్థం కాదు. దీనికి ఇన్ని కోట్లు ఇచ్చామని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఆ డబ్బులు తీసుకొచ్చి డెవలప్ చేసే ప్రయత్నం కూడా ఎక్కడ కూడా చేయలేదు. ఈ నియోజకవర్గంలోనే కాదు, ఇంకా మొత్తం తెలంగాణలో కూడా అక్కడక్కడ చాలామంది ఎమ్మెల్యేలపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక రవాణా కానివ్వండి, భూ కబ్జాలు కానివ్వండి. ఈ విషయంపై మీరు ఏ విధంగా ప్రజల పక్షాన పోరాడుతున్నారు? ఇది ఆల్రెడీ ఒక డెవలప్డ్ కాన్స్టిట్యూన్సీ, హైటెక్ సిటీలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ చాలా స్లమ్స్ ఉన్నాయి. స్లమ్స్లో పెద్ద డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు. ఎంతసేపు ఎక్కడెక్కడైతే బడా బిల్డర్స్ ఉన్నారు, పెద్ద బిల్డర్స్ ఉన్నారు, పెద్ద లేఅవుట్స్ జరుగుతూ ఉన్నాయి, అక్కడ ప్రజలు లేకపోయినా, ప్రజలు నివసించే ప్రాంతాలు లేకపోయినా, ఇల్లు కట్టకపోయినా, ఎవరు అక్కడ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం డెవలప్ చేస్తారు. రోడ్లు వేయటం, డ్రైనేజ్ చేయటం, లేకపోతే వాటర్ లైన్స్ చేయటం, ఇలాంటివి ఎవరైతే బడా బాబులు ఉన్నారో అక్కడ డెవలప్ చేస్తున్నారు. కానీ ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే కాలనీస్ ఉన్నాయో అక్కడ మాత్రం డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, మరి అట్లాగే ఈ నాలాలు పొడికి తీయటం కానీ, నాలాలు కబ్జాలు అరికట్టడం కానీ ఇలాంటివి చేయనప్పుడు ఏమవుతుందంటే వర్షాలు పడిన వెంటనే ఏమాత్రం ఒక పెద్ద వర్షం పడినా కూడా మరి స్లమ్లోకి ఈ నీళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ చెరువులు కబ్జాలు అవడం వల్ల కూడా వాటర్ స్టాగ్నేషన్ అనేది లేకుండా ఆ వాటర్ అంతా కూడా బస్తీల్లోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. మువ్వ సత్యనారాయణ గారు అంటే రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తే కాదు, మంచితనానికి మారుపేరు అని అంటారు. మీకు ఇక్కడ ఉన్న ప్రజలకి అనుబంధం అనేది అలా ఉంది. నెక్స్ట్ ఎమ్మెల్యే రేస్లో కూడా మీ పేరు వినబడుతుంది. మరి మీకు కనుక ఎమ్మెల్యే సీట్ వస్తే, నెక్స్ట్ ఎలక్షన్లో మీరు గెలిస్తే ఈ నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ప్రజలకు కావాల్సింది ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉండటం. ఇక్కడ ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల దోమల బెడద ఎక్కువ అవుతాం. దానివల్ల ఏమవుతుందంటే పేద ప్రజలకి
అనారోగ్యం పాలవటం, డెంగ్యూ లాంటి వ్యాధులు రావటం, జ్వరాలు రావటం, అట్లాంటి ఇబ్బంది పడినప్పుడు ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా సరిగ్గా లేవు. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ప్రతి 10,000 మంది జనాభా ఉన్న దగ్గర ఒక హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ కడతామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా హాస్పిటల్స్ లేవు. ఒకవేళ ఇక్కడ హాస్పిటల్ ఉన్నా కూడా పేద ప్రజలకి సరైన ట్రీట్మెంట్ లేదు. అక్కడ ఉద్యోగులు సరిగ్గా పనిచేయరు, డాక్టర్స్ పనిచేయరు, వాళ్ళని అజమాయి చేసేటువంటి సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. సో అందువల్ల ఏమవుతుందంటే ఉన్న హాస్పిటల్స్ చాలా తక్కువ ఉన్నాయి, అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవటం, డాక్టర్స్ టైంకి లేకపోవటం, ఒకవేళ డాక్టర్స్ ఉన్నా కూడా డ్యూటీలో లేకపోవటం, అలాంటి ఇబ్బందులు చాలా జరుగుతాయి. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మన మాదాపూర్లో ఉన్నటువంటి ఒడ్డెర బస్తీలో వాటర్ మంజీరా వాటర్ కలుస్తున్నాయి పైప్ లైన్లో. ఎట్లా అయింది? అక్కడే ఉన్నటువంటి డ్రైనేజ్ లైన్, ఈ 2 లైన్స్ ఎక్కడో కలవటం, ఆ పైప్ లైన్ క్వాలిటీ లేకపోవడం, దాంట్లో వాటర్ దీంట్లోకి అట్లా షిఫ్ట్ అయిపోయి వాటర్ కలుస్తున్నాయి. దానివల్ల పాపం అక్కడ ఉన్నట్టు దగ్గర ఒక 150 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి. అందరూ ఒకే రోజు, ఒకరోజు 50 మంది, నెక్స్ట్ డే ఇంకొక 50 మంది, థర్డ్ ఇంకొక 50 మంది సిక్ అవ్వటం, విరోచనాలు, వామిటింగ్స్, జ్వరం రావటం, అనేక రకాలుగా ఇబ్బంది పడటం, దగ్గర 150 మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వటం. మరి వాళ్ళకి సరైనటువంటి ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేయటం, అక్కడ డాక్టర్ సరిగ్గా లేకపోవడం, ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడం, ఒక ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. చాలామందికి లంగ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మేము బీజేపీ వాళ్ళు వెళ్ళి అక్కడ ధర్నా చేయటం, దాని మీద డిమాండ్ చేయడంతో ఏదో వాళ్ళు వచ్చేసి ఏదో ఒక 5-5 లక్షల ఫ్యామిలీకి ఇచ్చేసి కంటిన్యూ చర్యగా చూసారు. దాన్ని అట్లాగే వాళ్ళు చనిపోయిన తర్వాత ఉస్మానియాకి తీసుకెళ్ళారు, గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ వాటర్ పొల్యూట్ అయ్యి వాళ్ళు అడ్మిట్ అయ్యారు. వాళ్ళు అక్కడ తీసుకెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్నారు, చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని పోస్ట్ మార్టం చేసి దేనివల్ల చనిపోయాడు, ఆ వాటర్లో కంటామినేషన్ ఏముంది, ఎందుకు చనిపోయాడు అన్నటువంటి విచారణ జరపకుండా ఇది అంతా బయటకు వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. మరి మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు తనయుడు కేటీఆర్ గారు ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తే ఆయన మినిస్ట్రీకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఎక్కడా కూడా పోస్ట్ మార్టం చేయకుండా హడావుడిగా వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేసి వాళ్ళు మధ్యలో రాయి కొట్టుకుని బతికేటువంటి పేదవాళ్ళు వాళ్ళకేదో మీకు 10,000 ఇస్తాము, 20,000 ఇస్తామని చెప్పి ఆశ చూపించేసి వాళ్ళు దానం చేసే కార్యక్రమాలు చేశారు. అట్లాంటి దుశ్చర్యలన్నీ చేసుకుంటూ ఇక్కడ ఏంటంటే అధికారులు కూడా ఈ టీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్క అయిపోవడం, ఇటు పోలీస్ వ్యవస్థ చూసినా, అటు జిహెచ్ఎంసీ స్టాఫ్ చూసినా, ఇటు వాటర్ వర్క్స్ చూసినా కూడా ఇప్పుడు దారా కిషోర్ గారు ఎండీగా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే మా వాటర్ ప్రాబ్లం కాదు అని సింపుల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ 150 మంది ఎట్లా ఈ వాటర్ దాకా ఎఫెక్ట్ అయ్యారు. మరి వాళ్ళంతా ఒక ఫంక్షన్కి వెళ్ళారా? కాదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ హౌసెస్లో ఉండి ఆ వాటరు సరిగ్గా రావట్లేదు అని చెప్పి 10 days నుంచి చెప్పినా కూడా ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. సో వాళ్ళకి తెలియక ఆ వాటర్ వచ్చింది పట్టుకొని తాగుతూ ఉండడం, వాళ్ళు ఇన్నోసెన్స్ చదువుకునే వాళ్ళు ఆ వాటర్ ఏదో పచ్చగా ఉన్నా సరే తాగేయటం, దానివల్ల ప్రాణాల మీదకి రావటం. నేను 25 లక్షల మంది డిమాండ్ చేశాను, కానీ 5 లక్షలు ఇచ్చి చేతులు దొరుకుతున్న కార్యక్రమం చేశాను. ఈ విధంగా ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు కుమ్మకవడం, వాళ్ళ తప్పులు బయటకు రాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ముందస్తు ఎలక్షన్లు చేసే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ముందస్తు ఎలక్షన్ వస్తే మీరు కానీ బీజేపీ నాయకులు కానీ రెడీగా ఉన్నారా ఎలక్షన్స్కి? ఏమీ ఇబ్బంది లేదు, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. నిరుద్యోగ సమస్య ఎట్లా ఉంది, ప్రతి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇదిగాక మొన్న ఆ పీకేఆర్ యాదవ్ ఎవరు వచ్చిన తర్వాత మరి అతను ఇచ్చిన సజెషన్ ప్రకారం ఏమో ఒక 90,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తాము. 90,000 ఉద్యోగాలతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఎటువంటి సాటిస్ఫాక్షన్ కూడా లేదు. అది చివరి దాకా వెళ్తుందా, మధ్యలో కోర్టులో స్టే తీసుకొస్తారా, దానికి ఎటువంటి పరిణామాలు వస్తాయనేది ఇంకా ఎవరికి తెలియదు కాదు. అట్లాగే 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే చెప్తాం. చెప్పిన పరిస్థితుల్లో మరి ఇవాళ మీరు నిరుద్యోగులు ఇంతమంది ఉంటే ఉద్యోగాలు ఇవ్వకుండా, ఆఫీసుల్లో స్టాఫ్ లేకుండా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఒక జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా స్టాఫ్ లేరు, పని ఆగిపోతుంది. ఆ పని కోసం తిరగడానికి ఒక పర్మిషన్ కోసం వెళ్తే 3-4 months తిరగాల్సిన
పరిస్థితులు ఏర్పడతాం. అదేమంటే స్టాఫ్ లేదని చెప్తాము. అట్లాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తే అక్కడ డాక్టర్స్ ఉండరు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అట్లాగే స్కూల్స్కి వెళ్తే స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, టీచర్స్ ఉండరు. ఏదో పాపం పేదవాళ్ళు చదివించుకున్నామంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మరి కేజీ నుంచి పీజీ వరకు చదివిస్తాం, ఉచితంగా చదివిస్తామని చెప్పి డబ్బాలు కొట్టి 2018లో మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత ఏమాత్రం కూడా హామీలు నిలబెట్టుకోకుండా ఏంటి ఒక ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక పథకం చెప్పడం. మన అక్కడ ఉన్నటువంటి హుజూరాబాద్లో ఎలక్షన్ వచ్చినప్పుడు దళిత బంధు అని ఒకటి పెట్టారు. ఆ దళిత బంధు కూడా ఏం చేశారు, అదొక పెద్ద ఆ ఎలక్షన్లో గెలవడం మోసం అనేది ఆ దళిత బంధు అనే కార్యక్రమం పెట్టారు. అక్కడ దళితులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని మోసగించడం కోసం దళిత బంధు కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 10 లక్షల రూపాయలు కూడా ఎలక్షన్లో ఎవరికి వాళ్ళు అకౌంట్లో వేసామని వాళ్ళు మద్దతు పెట్టారు. ఎన్ని చేసినా కూడా వాళ్ళు గెలవలేకపోయారు. ఏదేమైనప్పటికీ కూడా తర్వాత దళిత బంధుని డైవర్ట్ చేద్దాం అనుకున్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడైతే దళిత బంధు ఇవ్వాల్సిందే అని ఎప్పుడైతే పట్టుబట్టాయో అప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఈ సిటీలో ఒక డివిజన్కి, ఒక మండలానికి ఒక 10 మందిని వాళ్ళ కార్యకర్తలను సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఎవరినైనా దళిత బంధు వచ్చినటువంటి దళితుని చూడండి, ఆ జాబ్ ఉన్న వాళ్ళకు, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళతో ఆ పార్టీకి అండగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు తప్ప నిజమైన పేదవాడికి, నిజమైన దళిత పేదవాడికి మాత్రం ఆ పథకం అందట్లేదు. దీంట్లో కూడా మోసం జరుగుతాం. గతంలో జరిగిన ఎలక్షన్లో చూసుకుంటే కేవలం 1200 ఓట్లతో మీరు ఓటమి చూశారు. ఆల్మోస్ట్ పదవికి దగ్గరలో ఉన్నారు, కానీ పదవిని అందుకోలేకపోయారు. అసలు ఆ టైంలో మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఏదైనా జరగవచ్చు. అయితే అక్కడ 2 రకాలుగా ఉంది. అప్పుడు ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీ, అట్లాగే లోక్సత్తా పార్టీ. అప్పుడు ఆ 2 పార్టీలు కొత్తగా రావడం. ఇక్కడ శ్రీలింగంపల్లిలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు. సో అందువల్ల ఇక్కడ ఏమైందంటే ఈ సెటిలర్స్ ఓట్లు అనేది చీలటం జరిగింది. ఆ సెటిలర్స్ ఓట్లు చీలటం వల్ల నాకు ఆ కొంచెం మార్జిన్తో నేను ఓడిపోవాల్సి వచ్చింది. అదర్వైజ్ నేను డెఫినెట్గా ఒక 10-15 వేలు మెజార్టీతో గెలవాల్సి ఉంది మినిమం. కానీ ఆ 2 పార్టీల ఎఫెక్ట్తో నాకు ఓడిపోవడానికి రీజన్ అయింది. దాని తర్వాత 2014 వరకు నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను, పనిచేశాను. అయితే ఇక్కడ రాజకీయాల్లో కూడా మీకు తెలిసిన విషయం, ఎప్పటికప్పుడు వాళ్ళకున్న ఒత్తిడి వల్ల ఎప్పటికప్పుడు నాయకులు మార్చుకోవడం ఇలాంటివి జరగడం వల్లే తెలుగుదేశం పార్టీలో ఒక నాయకత్వాన్ని సరిగ్గా ప్రోత్సహించలేని పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడం, రాజీవ్ గారు గెలవడం, ఆయన్ని కూడా నేను ఎలక్షన్ చేసి అప్పటి వరకు నేను తిరిగిన క్యాడర్తోనే పనిచేయించి ఆయనకి 76,000 మెజార్టీ వచ్చి చేశాను. గెలిచిన తర్వాత మరి ఆయన మీకు తెలుసు ఎప్పుడు ప్రత్యర్థులు తొక్కాలనే ప్రయత్నం రాజకీయాల్లో జరుగుతూ ఉంటుంది. ఆయన ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత నన్ను ఏ విధంగా రాజకీయాల్లో లేకుండా చేయాలనేటువంటి ఒక దురాలోచనతో ఆయన నన్ను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను సైలెంట్గా కూర్చోను. ఆ సమయంలో ఇంకా అప్పట్లో ఉన్నటువంటి మా ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు, హరీష్ రావు గారు, మల్లాయేశ్వరరావు గారు, అట్లాగే కేటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా మీరు రండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీకు డెఫినెట్గా ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము, మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ తీసుకొని ఎలక్షన్స్కి వెళ్ళిపోయండి అని చెప్పి నన్ను పిలవటం. సరే వాళ్ళు ఇక్కడ ఎట్లాగో తెలుగుదేశంలో నాకు ఇంకా అవకాశాలు లేవు అని చెప్పేసి నేను టీఆర్ఎస్లోకి వెళ్ళటం. టీఆర్ఎస్లో నాకు ఇచ్చినటువంటి బాధ్యతని పూర్తిగా నిర్వర్తించి 76 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి గాంధీ ఒక్క సీటు కూడా ఒక్క డివిజన్లో కూడా గెలవలేదు. మళ్ళీ 10 సీట్లు కూడా టీఆర్ఎస్కి వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. మరి అంతకుముందు కేటీఆర్ గారు నాకు పర్సనల్గా అంటుండేవారు, మనకి శ్రీలింగంపల్లిలో కనీసం 4-5 డివిజన్లు గెలిస్తే చాలు, మనం అక్కడ 76,000 మెజార్టీతో అక్కడ ఎమ్మెల్యే గెలిచారు టీడీపీ నుంచి. సో ఈసారి కనీసం మీరు 4-5 ఏళ్ళ గెలిచేటట్టు ప్రయత్నం చేయండి, మీరు ఎవరు మంచి క్యాండిడేట్ తీసుకొచ్చినా నేను బీఫామ్ ఇస్తాను, నాకు గెలిచే క్యాండిడేట్లు కావాలని చెప్పి నాతో పర్సనల్గా డిస్కస్ చేసి నేను ఎవరెవరికైతే బీఫామ్స్ ఇమ్మన్నాను వాళ్ళకే ఇచ్చాను, వాళ్ళు గెలిపించాను. ఒక్క సీటు కూడా అదే 76,000 మెజార్టీతో గెలిచినటువంటి గాంధీ మళ్ళీ ఒక్క డివిజన్లో కూడా గెలవలేకుండా ఆ తర్వాత 1 నెల 2 నెలల్లోనే వీళ్ళందరూ టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ మనం ఉంటే ఏం చేయలేము అనుకుని
ఒక కమిట్మెంట్ తీసుకొని సిటీలకి మళ్ళీ టికెట్లు ఇవ్వాలని చెప్పి ఒక కమిట్మెంట్ తీసుకొని ఆ కమిట్మెంట్ వారి పార్టీ మారటం, ఆ తర్వాత పరిణామాల్లో కేటీఆర్ గారు మరి వాళ్ళకి ప్రామిస్ చేసాం, ఏం చేయలేకపోతున్నాం, మీకు ఎమ్మెల్సీ ఇస్తాం లేకపోతే చైర్మన్ ఇస్తామని చెప్పి మద్దతు పెట్టుకుంటూ ఒక 2 సంవత్సరాల కాలం గడపడం, వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి నేను కూడా పార్టీ మరి నాకు అక్కడ గౌరవం లేదని పరిస్థితుల్లో ఎక్కడ గౌరవం ఉంటే అక్కడే పనిచేయాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ బీజేపీలోకి రావడం. అంటే మీరు ఎందుకు అనుకున్నారు? అసలు మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా గతంలో? లేదు, నేను కేవలం ఒక గ్రాడ్యుయేషన్ చదువుతున్నాను. నేను ఒక 20 సంవత్సరాల పాటు బిజినెస్ చేశాను. నేను ఒక నేను సఫిషియెంట్గా నాకు కావాల్సిన చదువు సంపాదించుకున్నాను, అది ఇబ్బంది లేదు. ఎంతో కొంత ప్రజాసేవ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడు ఉన్నటువంటి విజయరామారావు గారు ఎవరైతే ఇంతకుముందు ఐపీఎస్ ఉన్నారో ఆయన మా అప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయనకు అడ్జస్ట్ చేయటం, ఆయన నన్ను ప్రోత్సహించడం, మీరు ఎట్లాగూ టీడీపీకి ఇండైరెక్ట్గానే పనిచేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నన్ను ప్రోత్సహించడం. అప్పుడు నేను డైరెక్ట్ ఎలక్షన్స్లో రావడం, ఆ తర్వాత ఒక జిల్లా కమిటీలో పనిచేయడం, ఆ తర్వాత ఒక డివిజన్లో కూడా ఇన్ఛార్జ్గా పనిచేయడం, ఆ తర్వాత 2009లో ఎమ్మెల్యేగా టికెట్ రావడం, ఈ విధంగా పరిణామాలు జరిగిన తర్వాత నేను ఎప్పుడైతే తక్కువ ఓట్ల దీంతో ఓడిపోయానో నెక్స్ట్ డెఫినెట్గా నాకే టికెట్ ఇస్తారని చెప్పి ఒక ఇన్ఛార్జ్గా నన్నే ఉంచారు. అదంతా సమన్వయం చేసుకుంటూ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక్క కార్యకర్తలు కూడా పక్కకు పోకుండా కార్యకర్తలను కాపాడుకుంటూ ఈ శ్రీలింగంపల్లిలో ఈసారి డెఫినెట్గా 1,00,000 మెజార్టీతో నేను గెలుస్తానని చెప్పి చంద్రబాబు గారికి 6 నెలల ముందే చెప్పాను. నేనమ్మ నువ్వు బాగా బ్రహ్మాండంగా చేస్తున్నావు, మీకే ఇస్తాను నేను టికెట్, నువ్వు బాగా పనిచేస్తున్నానని చెప్పి లాస్ట్ మినిట్లో ఆంధ్ర నాయకుల నుంచి ఏదో నాయకుల నుంచి కొంత ప్రెజర్స్ డెవలప్ చేయించి అలా లాస్ట్ మినిట్లో నాకు ఇద్దామన్న టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడం అలా పరిణామం చేసింది. ఏదేమైనా రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము. మనం ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం పోరాడటం, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ గొంతెత్తి మాట్లాడడం తప్ప మనం చేయగలిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఏం జరుగుతుందో తెలియదు అంటున్నారు. అంటే రాజకీయాలు అంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ముళ్ళ కంప అని కూడా అనవచ్చు. మీరు అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఉంటాయి. మీరు డౌన్ అయినప్పుడు మీ వెన్నంటి ఉండి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు? కార్యకర్తలు నా చుట్టుపక్కల స్నేహితులు, దేవరాజులు. సరే అప్పుడప్పుడు నిరుత్సాహపరిచి రాజకీయాలు మనకు అవసరమా అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ మళ్ళీ నాకు నేనే ఎట్లయినా ఒకసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చాం. అధికారం ఇంపార్టెంట్ కాదు, ప్రజల సమస్యల మీద పోరాడడం అవకాశం వస్తుంది, లేకపోయినా పర్వాలేదు. ప్రజల సమస్యలు కనీసం ఎత్తి చూపించే ప్రతిపక్ష నాయకుడిగా అయినా మనం మిగిలితే చాలు అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రజలు ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో దాని మీద ధర్నాలు చేయటం కానీ మాట్లాడటం కానీ, ప్రజలకి ఈ ప్రభుత్వానికి చేరే విధంగా మాట్లాడటం కానీ, ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. నియోజకవర్గం శ్రీలింగంపల్లిలో చూసుకుంటే 600 కోట్లు డ్రైనేజీ వ్యవస్థపై మంజూరు చేశారు. కానీ ఏ అభివృద్ధి జరగలేదు, అస్తవ్యస్తంగా ఉందని టాక్ నడుస్తుంది. దీని గురించి మీరేమంటారు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009 తర్వాత 200 కోట్ల రూపాయలు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 200 కోట్ల రూపాయలు డ్రైనేజ్ కోసం వచ్చాయి. అప్పుడు ఏదో తొవ్వారు అరౌండ్ చేశారు, కానీ అదంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. అసలు ఈ డ్రైనేజ్ ఎటు వెళ్ళాలి అనేది ఒక కరెక్ట్ ప్రణాళిక లేకుండా ఆ నిధులన్నీ దుర్వినియోగం చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు తెలిసి దగ్గర 600 కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చాయి. కానీ ఇప్పటికి కూడా డ్రైనేజ్ వ్యవస్థ అదే పరిస్థితుల్లో ఉంది. ఎక్కడ పడితే అక్కడ మురుగు నీరు, వర్షాలు పడితే డ్రైనేజ్లో నీళ్ళు సరిగ్గా బయటకు వెళ్ళకపోవడం, రోడ్లు మునిగిపోవడం, అట్లాగే స్లమ్లో ఇళ్లలో నీళ్ళు రావడం, ఎక్కడైతే డౌన్ ఏరియాస్ ఉంటాయో అక్కడ వాటర్ వెళ్ళిపోవడం, ఇది రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. కానీ 100 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తారు. ఈ 100 కోట్లు ప్రజాప్రతినిధులు తిన్నారా, అధికారులు తిన్నారా అనేది ఇవాళ జిహెచ్ఎంసీ అధికారులు కానీ సివరేజ్ బోర్డు కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ కోట్లాది రూపాయలు
మేము అలాట్ చేసామంటున్నారు, రిలీజ్ చేసామంటున్నారు, కానీ ఎక్కడ కూడా పని జరగట్లేదు. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇన్ని కోట్ల రూపాయలు ఏమవుతుందో మాకే ఆశ్చర్యం వేస్తుంది. వీరన్నిటికి కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ అట్లాగే ఈ అధికారులు కానీ దీనికి ప్రజలకు సమాధానం చెప్తారు. రాబోయే రోజుల్లో వీటి మీద పూర్తి డేటా తీసుకొని దీని మీద విజ్ఞపిస్తూ ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా చేయాలనేదే మన ఆశ. అట్లాగే నాలాలు కబ్జా, చెరువులు కబ్జా, ఎక్కడ కూడా నాలాలు పొడికి తీయడానికి 200 కోట్లు పెట్టామన్నారు. ఎక్కడ నాలాలు అక్కడ గుర్రబుడ్డెక్కతో తిరిగిపోయారు. చెరువులు అభివృద్ధి కోసం డబ్బులు అంటారు. మేము ఏదో దత్త తీసుకున్నామంటారు. చెరువు గట్టి మీద కుర్చీ వేసుకొని 4 రోజులు కూర్చుంటారు, కానీ అక్కడ ఏమీ డెవలప్మెంట్ అనేది జరగదు. శిలాఫలకాలు వేసి 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ శిలాఫలకాలు అక్కడే ఉంటున్నాయి, కానీ ఏమాత్రం డెవలప్. అంతేకాకుండా చెరువులకు వీళ్ళు కొత్తగా ఒక కొత్త రీతిలో ఏం చేస్తున్నారంటే చెరువులు కబ్జా చేసుకొని ఇస్తున్నారు. వీళ్ళు అనుచరులే ఉంటారు ఆ కబ్జా పెట్టేవాళ్ళు కూడా. ఎవరైతే ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలో ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ అనుచరులే చెరువులు కబ్జాలు పెడతారు. వాళ్ళు ఎక్కడి వరకు కబ్జా పెట్టుకోవాలో వీళ్ళే నిర్ణయిస్తున్నారు. అదంతా వదిలేసి మిగతా దానికి బౌండరీ ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రేపొద్దున ఎవరైనా అడిగినా కూడా చెరువు బౌండరీ ఇక్కడ వరకే ఉంది, అవుతుంది, చెరువుకు సంబంధించిన ల్యాండ్ కాదు అని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. అట్లా నాకు తెలుసు మోర్ దాన్ 50% చెరువులు 50% ఏమో అన్యాక్రాంతం అయితేనే రాత్రి తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఉన్నటువంటి గార్బేజ్లు, డస్ట్లు, ఈ బిల్డింగ్ మెటీరియల్స్, రాళ్ళు అవి అటువంటివన్నీ తీసుకొచ్చి దాంట్లో డంప్ చేయడం, చెరువులు పూడ్చుకుంటే ఇది యాక్చువల్గా ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం ఎక్కడ కూడా చెరువులు ఎక్కడ కూడా నింపకూడదు. అవసరమైతే పూరికలు తీయాలి, కానీ చెరువులు గార్బేజ్తో తీసుకొచ్చి మట్టితో నింపకూడదు. కానీ ఈ శేర్లింగంపల్లిలో జరుగుతుంది ఏంటంటే అడ్డమైన చెత్త అంతా తీసుకొచ్చి చెరువుల్లో పోసేసి చెరువులు పూడ్చే కార్యక్రమం చేస్తున్నారు. అది లాక్ ఎగ్నెస్ట్. కానీ ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఇక్కడ అధికారులు కానీ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు. దాని మీద కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఆపే ప్రయత్నం చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రజాప్రతినిధుల ఒత్తిడి. ఇక్కడ ఉన్న మినిస్టర్స్ కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ కానీ వాళ్ళ మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు దీని మీద చర్యలు తీసుకుంటే నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాను, లేకపోతే నేను ఏదో చేస్తాను అది బెదిరించి నేను కబ్జా పెట్టే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో మేము ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో మేము రాబోయే రోజుల్లో దీని మీద గట్టిగా పోరాడాలి. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు పిసిసిగా నియామకమైన తర్వాత కాంగ్రెస్లో కొంత జోష్ అనేది పెరిగింది. కొన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్కి పోటీనిచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ మీకు ఇక్కడ బీజేపీ నుంచి టికెట్ కానీ వచ్చే అవకాశాలు లేకపోతే మీరేమైనా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటారా? లేదు, ఎప్పటికప్పుడు నేనంటూ పార్టీ మారలేదు. నేను ఒక పార్టీలో అన్యాయం జరిగినప్పుడు నిర్లిప్తంగా ఈ రాజకీయాలు మనకు అనవసరం అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరో ఒక నాయకులు రావడం, మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎందుకు సైలెంట్గా కూర్చుంటారు, మా పార్టీలోకి రండి, ఇక్కడికి రండి, దీనికి ఇక్కడ మేము న్యాయం చేస్తామని చెప్పడం. సరే ఏదో ఒకటి ప్రజాక్షేత్రంలో ఉందాము అనే ఉద్దేశంతో బీజేపీలోకి రావడం జరిగింది. ఇదే నా లాస్ట్ ప్రయాణంగా నేను అనుకుంటున్నాను. ఇక్కడ సీట్ వచ్చినా రాకపోయినా ఏం జరిగినా రాజకీయాలన్నా మానేస్తాను, కానీ ఇంకా పార్టీలు మారడం కానీ ఇంకో దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ కానీ ఇలాంటివి చేసేటువంటి ఉద్దేశం నాకు లేదు. మీకున్న ఎంతో మంది సీనియర్ నాయకులతో ప్రయాణం చేశారు, కలిసి పనిచేశారు. వారితో మీకున్న మధుర జ్ఞాపకాలు ఏంటి? చాలామందిని ఒక కార్యకర్త దగ్గర నుంచి ఒక రాష్ట్ర స్థాయి నాయకుల వరకు చాలామంది తయారు చేశారు. నా శిష్యులే చాలామంది వాళ్ళ కార్పొరేటర్స్ కాదు, నా దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు కార్పొరేటర్స్లో కూడా అఫ్కోర్స్ డిఫరెంట్ పార్టీస్లో ఉండొచ్చు, వాళ్ళ రాజకీయ స్వార్థం కావచ్చు, లేదా వాళ్ళకు అక్కడ అవకాశాలు వస్తాయని ఉండొచ్చు. ఏ విధంగా అయినా సరే చాలామంది నా శిష్యులు కార్పొరేటర్లుగా పనిచేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. డిఫరెంట్ పార్టీస్లో నాకు మంచి అనుభవం. ఇప్పటికి కూడా వాళ్ళు వేరే పార్టీలో ఉన్నా కూడా నా మీద ఒక గౌరవం,
వాళ్ళంటే నాకు ఒక అనుమానం. ఈ విధంగా ఒక అండర్స్టాండింగ్గా ఉంటారు తప్ప ఏదో రాజకీయ మేము మళ్ళీ చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు కూడా ప్రజలకు దగ్గరలో ఉండాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని ఫైట్ చేస్తారు తప్ప ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి కక్షలు కానీ అభిప్రాయాలు కానీ అటువంటివి మంది ఉంటారు. మీరు కూడా చాలా బాగా మీరు చదువుకున్న వ్యక్తిగా రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు ఉంటే ఎలా ఉంటారు? యువతను ప్రోత్సహించే విషయంలో మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పుడున్న రాజకీయాల్లో దేనికైనా ఒక క్వాలిఫికేషన్ అవసరం కానీ రాజకీయాల్లో క్వాలిఫికేషన్ అయితే ఇప్పుడున్న రాజకీయాల్లో వాళ్ళు ఒక చదువుకున్న వ్యక్తి ఒక ప్రజా సంగ్రామంలో ప్రజల గురించి ప్రజలను చైతన్యవంతులు చేయడానికి కావాల్సినటువంటి సత్తా ఉన్న నాయకుల కంటే కూడా డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంది, ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలరు అనేటువంటి దృక్పథంలో ఇవాళ పార్టీలు కూడా అదే కార్యక్రమాలు చేస్తాయి. ఇవాళ ఉన్నటువంటి పార్టీ అధినేతలందరూ కూడా వీళ్ళు ఎక్కువ చదువుకుంటే మనకే పట్టేమో అదే క్వశ్చన్ చేస్తారేమో. అందుకని ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తులను లేకపోతే చదువుకొని వాళ్ళు రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నారు తప్ప డబ్బులున్న వ్యక్తులు ప్రోత్సహిస్తున్నారు తప్ప చదువుకున్న వాళ్ళని ఎక్కువ ముందుకు రాణించే పరిస్థితి లేదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రజలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, మీ నుంచి ఇచ్చే సజెషన్స్? నేను ఒకటే అంటున్నాను, యువత ఈరోజు చదువుకొని వాళ్ళకి సరైన ఏదో కష్టపడి తల్లిదండ్రులు అబ్బాయి ఏదో చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగం వస్తే ఒక ఫ్యామిలీ సెటిల్ అయితే మేము కూడా సుఖపడచ్చు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో వాళ్ళు చాలా కష్టపడి ఆటో దొరుకుంటాను, రిక్షాలు దొరుకుంటాను, కూలి పని చేసుకుంటాను, అనేక రకాలుగా ఇబ్బందులు పడి మా పిల్లల్ని చదివించాలి అనేటువంటి ఒకే ఒక దృక్పథంతో పిల్లల్ని కష్టపడి చదివిస్తాం. చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడం, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం, అట్లాగే ప్రైవేట్ ఉద్యోగాల్లో సరైన అవకాశాలు రాకపోవడం, వీటన్నిటి వల్ల కూడా చాలామంది యువత ఈరోజు ఒక నిరాశకు గురైపోయి ఒక చెడు మార్గాలకి, చెడు అలవాట్లకి, లేకపోతే ఒక చెడు కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహించబడతా ఉన్నారు. దానివల్ల సమాజం చెడిపోతాం. యువత అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు మీ ఏవైతే మీ హక్కులు ఉన్నాయో వాటి కోసం పోరాడి ఈ రాష్ట్రంలో మీకు రావాల్సినటువంటి, ఈ దేశంలో మీకు రావాల్సినటువంటి ఏవైతే రైట్స్ ఉన్నాయో వాటి మీద మీరు ఫైట్ చేయండి, స్వశక్తిగా బతకడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే మీ తెలివితేటలను ఉపయోగించి మీకు మీరుగా ఎట్లా బతకాలి అనేది ఆలోచన చేసి చేసుకుంటే బాగుంటుంది తప్ప ఏదో నేను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ను లేకపోతే నేను ఏదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, నేను ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, ఇది చేయటం వల్ల నా డిగ్నిటీ తగ్గిపోతుంది, ఇట్లాంటివన్నీ మర్చిపోయి ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది లేకుండా నీకు ఏ దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, నువ్వు ఏ విధంగా బతకగలవు, నీకు ఏది ఉపాధిస్తుందో దాని మీద దృష్టి పెట్టి దాంట్లో నైపుణ్యం పెంచుకొని ముందుకు వస్తే డెఫినెట్గా మీ సొసైటీ మీద మీరు బతకండి. ఈరోజు ప్రభుత్వాలన్నీ ఈరోజు రాజకీయ పార్టీల్లో చాలా వరకు ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి కనిపించింది. ఎలక్షన్లో గెలవడం కోసమే హామీలు ఇస్తున్నారు కానీ గెలిచిన తర్వాత హామీలు నెరవేర్చే పరిస్థితిలో ఏ ప్రభుత్వం కూడా పనిచేయట్లేదని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా యువత తప్పుగా పడుతున్నారు, చెడు మార్గాల వైపు వెళ్తున్నారు, చిన్న వయసులోనే డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. ఈ డ్రగ్స్ వెనుకల కూడా మొన్న రీసెంట్గా ఒక కేసు తీసుకుంటే కూడా చాలా పెద్ద వాళ్ళ లీడర్స్ వాళ్ళ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అసలు ఈ డ్రగ్స్ని ఏ విధంగా అరికట్టాలి, యువత చెడిపోకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటారు? ఏదైనా ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ఇది పని చేయాలి, దీన్ని నిజంగా అరికట్టాలి అని అనుకుంటే చేయటం పెద్ద సమస్య. కానీ ఈ ప్రభుత్వాలు కూడా అటువంటి విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా ఏదో జరిగిపోతుందో జరగనివ్వండి అని వాళ్ళకు వచ్చేటువంటి బ్రైబ్స్ కోసం కావచ్చు, లేకపోతే ఇటువంటి దందాలు చేసేవాళ్ళు గవర్నమెంట్కి ఎంతో కొంత ప్రజాప్రతినిధులకి డబ్బులు ఇచ్చో ఇంకోటి ఇచ్చో వాళ్ళని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోత్సహించి ఇటువంటివన్నీ పట్టుకోకుండా
కాలేజీల దాకా పిల్లలు స్కూల్స్ వరకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఏదో ఇంతకుముందు ఏదో సినిమా యాక్టర్లో పెద్ద పెద్ద వీళ్ళు ఎవరో అట్లాంటి కార్యక్రమాలు చేస్తారో మనం ఉన్నాం. కానీ వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి తీసుకుంటే మంత్రుల్లో కొంతమంది ఉన్నారు, గుట్కాలు తినే వాళ్ళు ఉన్నారు, ఇట్లా డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ప్రజాప్రతినిధులు అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే యువత కూడా ఆటోమేటిక్గా చెడిపోవడానికి కారణం అవుతుంది. అది ఎప్పుడైతే వాళ్ళకి అందుబాటులో ఉంటాయో డెఫినెట్గా వాళ్ళకి ఉద్యోగాలు లేక ఒక నైరాశ్యంలో ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒకటి తీసుకుని మనసుని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు అట్లా అలవాటు పడుతున్నారు. యువతను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచుతున్నారు. ప్రభుత్వం ఒక చొరవ తీసుకొని వాళ్ళకి ఏదో రకంగా ఏదో ఒక దాంట్లో నైపుణ్యం వచ్చే విధంగా కనీసం ట్రైనింగ్ ఇచ్చి చదువుకు సంబంధం లేకపోయినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేస్తే తప్ప ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అటువంటి వాటి డ్రగ్స్ కానీ వాటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడుకుని ఉంటారని నాకు. మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్లో చూసుకుంటే కూడా బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ ప్రభావం మన తెలంగాణలో కానివ్వండి, ఈ చేజింగంపల్లిలో కానీ ఎలా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ ఎలక్షన్స్? డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో అన్ని రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఒక సురక్షితంగా ఉంచగలుగుతారు, ఇక్కడ హిందువులకు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంటుంది. ఈ దేశంలో నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఉంటే రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్గా, మోరల్గా, అన్ని రకాలుగా కూడా ఈ భారతదేశం బాగా అభివృద్ధి చెందుతుంది. టెంపరీగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు లాంగ్ రన్లో డెఫినెట్గా ఇది మంచి స్ట్రెంత్ ఉన్నటువంటి కంట్రీగా తయారు చేయగల శక్తి ఓన్లీ నరేంద్ర మోడీ గారికి ఉంది, అది బీజేపీకి ఉందని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణలో కూడా సమర్థిస్తారని నాకు. ఇది బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని ఒక ముద్ర పడింది. మొన్న కేటీఆర్ గారు చూసుకుంటే కూడా మోడీ గాంధీ భక్తుడా, గాంధీ భక్తుడా అని వ్యాఖ్యలు చేశారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు మతతత్వ పార్టీ అని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఒక ప్రచారం చేసుకుంటారు. మతతత్వ పార్టీ అంటే హిందువులను కాపాడినంత మాత్రాన అది మతతత్వ పార్టీ కాదు. ఇప్పుడు నేను గుడికి వెళ్తే నేను హిందువుని, నేను మతతత్వం కాదు. మీకు ఇష్టమైతే మీరు చర్చ్కి వెళ్తారు, మీకు ఇష్టమైతే మసీద్కి వెళ్తారు, నాకు ఇష్టమైతే నేను గుడికి వెళ్తాను. అందుకని మీరు ముస్లిం అయ్యి చర్చ్కి వెళ్తే, మీరు ముస్లిం అయ్యి మసీద్కి వెళ్తే మీరు ఒక మతం అని, నేను ఒక మతం అని కాదు. అక్కడ ఓవరాల్గా ఇష్యూ ఏంటంటే మత ఘర్షణలు లేకుండా. ఇవాళ ఎంఐఎం ఏం మాట్లాడుతుంది, ఒక గంట 10 రోజులు ఛాన్స్ ఇస్తే హిందువులందరినీ కాల్చిపడేస్తారని చెప్తాను ఎంఐఎం. అట్లా ముస్లిమ్స్ కొంత హిందూ వ్యతిరేకంగా మాట్లాడుతారు, హిందుస్థాన్లో ఉండి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఇవాళ మీరు చూడండి, ఇక్కడ ఉన్న మైనారిటీస్కి ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీస్కి ఉన్న గౌరవం హిందువులకు కూడా లేదు. మీరు ఆలోచించండి. కానీ ఇంత గౌరవిస్తున్నా కూడా ఇక్కడ మతతత్వ పార్టీ అని ఒక ముద్రేసి కేవలం ముస్లిమ్స్ ఓట్లు అడ్డుకోవడం కోసం ముస్లిమ్స్ని కాస్త ఏదో ఎంకరేజ్ చేస్తే మతతత్వ పార్టీ అని బీజేపీని చూపిస్తే మనకు ముస్లిం ఓట్లు పడతాయనే ఒక ఆలోచన తప్ప ఇక్కడ నిజంగా హిందువుల కోసమే అయితే ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకురావాల్సిన అవసరం మోడీకి లేదు. మోడీ ప్రభుత్వానికి ఉందంటారా? ఇక్కడ ప్రతి ఆడపిల్ల, భారతదేశంలో ఉన్న ప్రతి ఆడపిల్ల, భారతదేశ స్త్రీ ఎవరున్నా కూడా ఇబ్బంది పడకూడదు. ముస్లిం లాలు సపరేట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో అందరికీ ఒకటే లా ఉండాలి. ముస్లిమ్స్కి ఒకలా, హిందువులకు ఒకలా, క్రిస్టియన్స్కి ఒకలా, సిక్కులు ఒకలా, రకరకాల లాస్ పెట్టి ఇక్కడ వాళ్ళకి కావాల్సినట్టుగా మంచుకొని నాకు మైనారిటీలకు అన్యాయం చేస్తున్నారంట. ఇవాళ తలాక్ అని చెప్పి 4 పెళ్ళిళ్ళు, 7 పెళ్ళిళ్ళు, 6 పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతోమంది ముస్లిం అమ్మాయిలు ఇబ్బంది పడి వాళ్ళు తలాక్ అనగానే వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోలేక ఉన్న పిల్లలు ఏం చేయాలో తెలియక అనేక రకాలుగా ఇబ్బంది పడతారు. ఆ విషయంలో మరి మోడీ గారు చొరవ తీసుకొని మరి ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొని
హిందూ మహిళలకు ఏ విధమైతే న్యాయం జరుగుతుందో వాళ్ళకు కూడా అటువంటి న్యాయం జరగాలని ఒక సదుద్దేశంతో చేశారు. కానీ అది ఎవరు మాట్లాడరు. మరి ఎందుకు చేశారు? ఒక ముస్లిమ్స్ పట్ల ఆయన గౌరవం లేకపోతే వాళ్ళ చట్టం మీద వాళ్ళ చావని మనకెందుకని ఊరుకుంటారు కదా. ట్రిబుల్ సోలార్ చట్టం ఎందుకు తీసుకొచ్చారు? మైనార్టీస్ రిజర్వేషన్లు ఎందుకు వస్తూ ఉన్నాయి? అదే పాకిస్తాన్లో హిందువులకు ఆ చోటు ఉందా? మన కంట్రీ విడిపోయినప్పుడు 1947 మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్లో హిందువులు 5%. అప్పుడు ఇక్కడ కూడా ముస్లిమ్స్ 5 to 6%. ఇక్కడ 5 to 6 ఉన్నటువంటి ముస్లిమ్స్ ఈరోజు 25% వచ్చారు ఈ భారతదేశం. కానీ అక్కడ పాకిస్తాన్లో కనీసం 1% కూడా లేదు. హిందువులు ఎన్ని రకాలుగా అక్కడ హింసించారో మీకు తెలుసు. మహిళలను ఏ విధంగా చేశారో మీకు తెలుసు. అక్కడ హిందువులు అనే వాళ్ళకి ఒక సపరేట్ చట్టం తీసుకొచ్చి వాళ్ళు కోర్టుకి వెళ్ళడానికి కూడా లేకుండా వాళ్ళకి ఇబ్బంది కలిగితే కోర్టులో అప్పీల్ చేసుకున్న ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఇది లేకుండా వాళ్ళ స్కూల్స్కి రాకుండా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి తీసుకొచ్చి మరి పాకిస్తాన్లో ఆ విధంగా హిందువులు ఇబ్బంది పెడితే కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు మాట్లాడారు. ఎందుకని అంటే హిందువులకు ఏం జరిగినా కూడా మీకు ఇబ్బంది లేదు. అట్లాంటి హిందువుల కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ దేశంలో మన హిందువులు ఉన్నా వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అని చెప్పి వాళ్ళ కోసం మాట్లాడితే ఇది మతతత్వ పార్టీ అవుతుందా నేను అనుకుంటాను. జై శ్రీరామ్ అనే నిదానంతో ముందుకు వెళ్తున్నారు. అయోధ్య కోసం ఎంత పోరాడారు? అయోధ్య రాముడే రాముడా, భద్రాచలం రాముడు రాముడు కాడా? రాముడు ఎక్కడున్నా రాముడు. మనము తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికే ఎందుకు వెళ్తున్నాం? మన ఇంటి పక్కన కూడా గుడి ఉంటుంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. కానీ మనం తిరుపతికి ఎందుకు వెళ్తున్నాం? అదొక పవిత్రమైన ప్లేస్. అయోధ్య అనేది రాముడు పుట్టాడు, రాముడు అక్కడ నివసించాడు అని ఒక మనకు నమ్మకం, మన పురాణాలు చెప్తాం. సో అదొక పవిత్రమైన ప్లేస్ కాబట్టి అక్కడికి వెళ్తారు. అది అయోధ్య రాముడు అంటాం. ఇక్కడ భద్రాచలం రాముడు ఇక్కడ జరిగే ఇక్కడ జరిగితే అక్కడ జరిగే అంత మాత్రం అయోధ్య రాముడిని కొలవండి భద్రాచల రాముడి దగ్గరికి వెళ్ళకండి అన్నట్లేదు. ఎవరు అంటున్నారా? ఇది కేవలం రాజకీయ పబ్బం జరుపుకోవడం కోసం ఏదైతే బీజేపీకి ఇవాళ హిందువులందరూ ఐక్యతగా ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ముస్లిం ఓట్లు మనం నిలబెట్టుగా జమ చేసుకోవాలి, ముస్లింలందరూ డైవర్ట్ చేసుకోవాలని చెప్పి వీళ్ళే మధ్యలో సృష్టిస్తూ ఉన్నారు. ఇది మతతత్వ పార్టీ అని అభ్యర్థి. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి భారతీయుడే. కాబట్టి ఒకటే చట్టం ఉండాలి, అందరికీ ఒకటే లా ఉండాలి, ఒకటే సిస్టమ్ ఉండాలనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం తప్ప ఇది ఎక్కడెక్కడి నుంచో ఏ కంట్రీ నుంచో గోడలు చూపించారు ఇక్కడికి వచ్చారు. మనం ఏదైనా ఒక కంట్రీకి వెళ్ళాలంటే ఒక పాస్పోర్ట్, వీసా చాలా ప్రాసెస్గా మనం బయటకు. కానీ మన ఇండియాకి ఎట్లా పడితే అక్కడ నేపాల్ నుంచి, భూటాన్ నుంచి, చైనా నుంచి రకరకాలుగా ఎదురవుతూ ఉంటాం. మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ చాలామంది వీసాలు లేదు, ఇక్కడ మరి జీవనోపాధి కోసం చాలామంది వస్తూ ఉంటారు. అటువంటి కట్టడి చేసి ఎంతో కొంత మన దేశంలో కూడా మన దేశానికి ఒక రక్షణ తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో మనం ఒక యాక్ట్ తీసుకొచ్చాం. దాన్ని కూడా చాలామంది కావాలని చెప్పారు. కాబట్టి ఇక్కడికి ఎవరు పడితే వాళ్ళు వితౌట్ వీసాతో వస్తున్నారు. వీసా తీసుకుని ఇక్కడ ఉండాలని ఎటువంటి ఇబ్బంది కలిగించామో ఇక్కడ ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఐడెంటిటీ కార్డు ఇస్తాము, మీరు ఇక్కడ ఉండొచ్చు, కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ప్రాసెస్ చేద్దామని చెప్పి ఒక యాక్ట్ తీసుకొస్తే దాన్ని కూడా మతతత్వ పార్టీ అని చెప్పి సంవత్సరాలు చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రజలు రెచ్చగొట్టి కంట్రీకి సేఫ్టీ లేకుండా చేయడం తప్ప దీంట్లో ప్రతిపక్షాలు సాధించేది లేదని. గతంలో రాజకీయాలు వేరున్నాయి, ఇప్పుడు రాజకీయాలు మొత్తం డబ్బు రాజకీయమే ఉంది. రాజకీయాలకు వస్తే చాలు ఎన్నో డబ్బులు సంపాదించుకోవచ్చు. పదవుల కోసం కాకుండా ప్రజాసేవ చేయాలని ఆకాంక్షతో కాకుండా డబ్బులు సంపాదించుకోవడానికి చాలామంది రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? డబ్బు తీసుకుని డబ్బులు ఎవరైనా ఇస్తే తీసుకోండి, కానీ డబ్బు ఇచ్చిన వాడికి ఓటు వేయాలని ఒక దురలవాటు మారిపోదు. ఎవరు మంచివాళ్ళు, ఎవరు మనకు ప్రజాసేవ చేయగలరు? మీకు ఒకసారి ఒక 1000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగారంటే
ఆ 5 సంవత్సరాలు మీకు ఇచ్చిన 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలతో మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మీ మీద కోట్లాది రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మీకు ఆ 1000 రూపాయలతో మీ హక్కులన్నీ పోతూ ఉన్నాయి. మీరు మాట్లాడలేని పరిస్థితి పడుతూ ఉన్నారు. ఇవాళ చాలామంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఏం చెప్తా ఉన్నారు, మీకు మేము డబ్బులు ఇస్తే ఓటేసాం, మీకు ఎందుకు పని చేయాలని డైరెక్ట్గా అడుగుతా ఉన్నారు. అది కూడా కరెక్టే. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఓటర్ 1000 రూపాయలు తీసుకుని ఓటేసాడో అతనికి 1000 రూపాయలే కావచ్చు, కానీ అతను ఆ 1000 రూపాయలు 2 రోజులు కూడా రావు, కానీ 5 సంవత్సరాలు బాధించలాగా అదొక పార్ట్. ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులుగా నిలబడుతున్నారో వాళ్ళు కొంతమంది తప్పని పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఓటుకు 1000 రూపాయలు ఇచ్చుకుంటే ఒక 2 లక్షల ఓట్లు, 3 లక్షల ఓట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తాం. గెలిచినప్పుడు వాళ్ళు సీట్లోకి వచ్చిన తర్వాత ఏం ఆలోచన చేస్తుంది, నేను 30 కోట్లు ఖర్చు పెట్టాను, మళ్ళీ ఎలక్షన్లో గెలవాలి, మళ్ళీ గెలిచిన తర్వాత నేను మా చుట్టూ ఉన్న క్యాడర్ని కాపాడుకోవాలి అంటే నేను కూడా డబ్బులు సంపాలి. అక్కడే ఒక దురాలోచన మొదలవుతాం. అది ఎప్పుడైతే మొదలైందో ఇంకా ప్రజాసేవ అనేది మర్చిపోతూ ఉన్నారు. ఎక్కడ ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ వచ్చినా కూడా ఇందులో నాకేమొస్తుందని చూస్తున్నాం, ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతున్నాం అనేది చూడలేదు పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఒకసారి ఇప్పటికైనా ఆలోచించి ఆ బానిసత్వం నుంచి బయటపడండి. ఎక్కడ డబ్బులు ఇచ్చినా కూడా ఉద్దానండి, సాధ్యమైనంత వరకు తప్పని పరిస్థితులు ఎవరైనా మరీ డబ్బులు ఎక్కువ ఇస్తే తీసుకోండి, కానీ ఆ డబ్బులు మీడియాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక 1000 రూపాయల కోసం మిమ్మల్ని మీరు అమ్ముకోకండి. మీకు సరైన సేవకుడు వచ్చేలా ఎవరైతే వచ్చి మనకి ప్రజలకి న్యాయం చేయగలరో అటువంటి వాళ్ళు ఎన్నుకోమని. నా కుటుంబ సహకారం అందరూ ఎవరైనా రాజకీయాల్లోకి ఉన్నందరూ కానీ వెళ్ళమని కానీ అన్నారు. కాకపోతే ఒక్కొక్కప్పుడు ఈ రాజకీయాలు మీకు అవసరమా అని చెప్పి ఇంట్లో అంటుంటారు. కానీ ఒకసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, వాళ్ళ కోసమైనా మనం ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి రాజకీయ ప్రస్థానంలో నడుస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే ప్రజాసేవ చేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో పదవులు ఇంకా ఎక్కువ మంది ప్రజలకు న్యాయం చేయాలని మా వీక్లీ ఛానల్ తరఫున మీకు కోరుకుంటున్నాను.